సమాజంలో ఎదురయ్యే సమస్యలపై తక్షణమే స్పందించి సేవ చేయడమే దారుల్ హిదాయా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ఆ సంస్థ చైర్మన్ షేక్ హఫీజ్ అల్లా బక్షు అన్నారు. చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలోని మసీదులో నీటి కొరత ఉన్నట్లు మత పెద్దలు ఫౌండేషన్ దృష్టి తీసుకురాగా సంస్థ చైర్మన్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. హైదరాబాద్లో నివసించే మహమ్మద్ ఉమర్ సాహెబ్ హజీరా బేగం దంపతులు తమ దివంగత బంధువులు షేక్ హైదర్ హలీమా బేగంల జ్ఞాపకార్థం సహృదయంతో ముందుకొచ్చి మస్జిద్కు బోరు వేయించి ట్యాంక్ నిర్మాణం చేయించారు. గురువారం రోజున ముస్లిం మత పెద్దలతో కలిసి ఈ బోర్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హఫీజ్ అల్లా బక్షి మాట్లాడుతూ రాజకీయాలకు కులమతాలకు అతీతంగా తమ ఫౌండేషన్ సేవలు అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు అనేక బోర్డులను వేయించడంతో పాటు పేదింటి ఆడబిడ్డల వివాహాలకు చదువులకు ఆర్థిక సహాయం అందించామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. తమకు నీటి వసతి కల్పించిన దాతలకు చింత్రియాల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు కరీం, నన్నీ సాహెబ్, మండల నాయకులు ఉంగరాల సైదా, ఎంఆర్టీఎస్ జిల్లా నాయకులు అరుణ్, మండల అధ్యక్షుడు రాకేష్, మాజీ ఎంపీటీసీ సలోమన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా దారుల్ హిదాయా ఫౌండేషన్ ద్వారా ఈ పరిసర ప్రాంతాలలో అనేక మంచి కార్యక్రమాలను చేపడుతూ అందులో భాగంగా ప్రాముఖ్యంగా నీటి కొరతను, నీటి సమస్యను తీర్చడానికి అన్ని విధాలుగా ముందుగా ఉంటున్నటువంటి దారుల్ హిదాయా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి షేక్ హఫీజ్ అల్లా బక్ష్ అన్న గారికి ఈ చింత్రియాల గ్రామం తరపున మరియు మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనేక ట్రస్టులు అని చెప్పేసి ఏవేవో స్థాపించి వాటి ద్వారా నిధులు సమకూర్చుకొని అనేక దుర్వినియోగాలకి పాల్పడుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని మన సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ షేక్ హఫీజ్ అల్లా బక్ష్ అన్న గారు ఒక ట్రస్ట్ని స్థాపించడమే కాకుండా ఆ ట్రస్ట్ ద్వారా కొంత అమౌంట్ని సేకరించి వాటిని తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో భాగంగా ఈరోజు చింత్రియాల గ్రామంలో మసీదులో నీటి కొరత ఉన్నదని తెలుసుకొని మసీదులో నీటి సదుపాయం ఏర్పాటు చేయడానికి గాను హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి మహమ్మద్ ఉమర్ సాబ్ ద్వారా ఆ ట్రస్ట్కి, దారుల్ హిదాయా ఫౌండేషన్ ట్రస్ట్కి కొంత నగదును సేకరించి షేక్ హైదర్ హలీమా బేగం జ్ఞాపకార్థంగా ఇవాళ మసీదుకు బోరు వేయించడం జరిగింది షేక్ హఫీజ్ అల్లా బక్ష్ అన్న గారు. అంతేకాకుండా ఓన్లీ ఆ నీరు మసీద్కే పరిమితం కాకుండా ఉండడానికి కులమతాలకు, రాజకీయాలు అతీతంగా ఒక బోరు వేయించి ఈ నీటి ట్యాంక్ నిర్మాణం చేయించి ఈ నీటి ట్యాంక్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు, ఈ సమీపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నీరును వాడుకోవచ్చు అని చెప్పేసి ఎటువంటి స్వార్థం లేకుండా ఇవాళ అలాంటి ఒక బోర్ని నిర్మించి ఒక నీటి ట్యాంక్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ట్రస్ట్కి అమౌంట్ స్పాన్సర్ చేసినటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ బోరు ప్రత్యేకంగా ఖచ్చితంగా మసీద్కే ఉంటుంది. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరైనా కానీ ఈ నీటిని వాడుకోవచ్చు అని చెప్పేసి వారు ఇక్కడ ఈ సమావేశం పూర్వకంగా మనకి అల్లా బక్ష్ అన్న గారు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు దారుల్ హిదాయా ఫౌండేషన్ ద్వారా చేపట్టాలని, వారిని వారి కుటుంబ సభ్యులను దేవుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ మరొకసారి ఈ బోర్ని శాంక్షన్ చేయించినటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. मस्जिद पूरा ऐसा निकालो से मैं एक बात करता हूँ।